ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఈ యొక్క వాక్యాన్ని మనము చాలాసార్లు మరి వినుంటామండి. అయినప్పటికీ ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా నీతో నాతో మనందరితో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్యములో ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అని రాయబడి ఉంది కదండి. నా దేవుని బిడ్డలారా, అంటే క్రీస్తులో ఉన్నవారు నూతనమైనటువంటి సృష్టిగా ఉంటారని, అలా అంటే నూతనముగా చేయబడతారు, నూతనముగా జన్మించబడతారు, నూతనముగా నిర్మించబడతారు. అంటే ఒక్కప్పటి జీవితము ఒక్కప్పటివి ఏమైపోయాయి అనంటే గతించిపోయాయి, పాతవి గతించిపోయావి. పాత జీవితంలో యేసు లేడు కనుక ఆ పాత జీవితము ఏమైపోవాలి అని అంటే గతించిపోవాలి. నేను అంటాను నా దేవుని బిడ్డలారా, అపవాది మరి మన జీవితాలను ఎంతగానో అపవిత్రతలోను, లోకములోను, పాపములోను, దుర్నీతిలోను, మరి ఈ లోకనాథుని యొక్క చేతిలో మనము పీడించబడుతున్నప్పుడు మనలో క్రీస్తు లేడండి. వాడు మనల్ని పరిపాలిస్తున్నటువంటి ఆ దినాలలో మన జీవితము నా దేవుని బిడ్డలారా అంధకారముతో మరి నింపబడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రభు యొక్క కృపను బట్టి, దేవుని యొక్క అనాది సంకల్పమును బట్టి, ఆయన రక్తము చేత ఇప్పుడు మనము కడగబడినటువంటి వారిమిగా, ఇదిగో ఆయన రక్తం చేత కొనబడినటువంటి వారిమి కనుక ఇప్పుడు ఆ బంధకాలలో నుంచి ప్రభు మనల్ని విడిపించాడు కనుక ఇప్పుడు పాతవి గతించిపోయావి, ఇప్పుడు క్రొత్తగా మనం మార్చబడుతున్నామండి. ఎవరి కొరకు అనంటే క్రీస్తు కొరకు. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు కొరకు జీవిస్తున్నాం, క్రీస్తులోనికి వచ్చాం, క్రీస్తు మనలో ఉన్నాడు. అందుకనే ఇప్పుడు మనము ఒక క్రొత్త జీవితాన్ని జీవించటానికి ఇష్టపడుతూ ఉన్నా. నేనంటాను, ఈ రోజున దేవుని వాక్యం వింటున్నా నా దేవుని బిడ్డలారా, మనము బాప్తిసాలు తీసుకొని మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని సన్నిధికి వెళ్తూ కూడా పాతవి గతించకపోతే, పాతవి మనలో నుంచి ఇదిగో తొలగించబడకపోతే ఆలోచించండి, మనము నూతన సృష్టి కాదండి. క్రీస్తు కొరకు జీవిస్తున్నట్లుగా, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నటువంటి వారిమి కాము. అందుకనే క్రీస్తు కొరకు మనం బ్రతుకుతున్నాము అనంటే పాతవి అపవాదికి సంబంధించినవన్నీ కూడా మన జీవితంలో నుండి తొలగిపోవాలి. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా దేవా, నీకు వందనాలు అయా. ఇదిగో నా తండ్రి అయా, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే నా ప్రభా, ఇదిగో నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక నా ప్రభా అయ్యా, ఈ వాక్యము ద్వారా నా తండ్రి నైనా అయ్యా ఇదిగో మా జీవితాలను కట్టమని ప్రార్థిస్తూ ఉన్నాను. నూతన సృష్టిగా నా ప్రభా మమ్మల్ని మీరు మార్చండి. ఇదిగో అపవాది యొక్క అయా నా తండ్రి నైనా అయ్యా ఇదిగో నా తండ్రి బంధకాలలో ఉన్నటువంటి జీవితంలో నుంచి మమ్మల్ని విడిపించి అయా నీ కొరకు నా ప్రభా బ్రతికేటువంటి కృప నా తండ్రి మీరు దయచేయమని అయా ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.